హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో సినిమా రాజకీయం రంజుగా సాగుతుంది. ఇప్పటికీ యాత్ర టు సినిమా కాకరేపుతుంటే మరో 2 రోజుల్లో రామ్ గోపాల్ వర్మ వ్యూహం రిలీజ్ కానుంది. అయితే దీనికన్నా ముందే మరో పొలిటికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రాజధాని ఫైల్స్. ఏపీ రాజధాని కథాంశంగా బాను తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే అలనాటి అందాల తార వాణి విశ్వనాథ్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న రాజధాని ఫైల్స్ గురువారం అంటే ఫిబ్రవరి 15న థియేటర్ లో రిలీజ్ కానుంది. అయితే రాజధాని ఫైల్ సినిమాను ఆపాలంటూ వైసీపీ ఏపీ హైకోర్టులో లంచ్ మోహన్ దాఖలు చేసింది. వైసీపీ తరపున ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సెన్సార్ బోర్డ్ సినిమా నిర్మాతలను తన పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు. రాజధాని ఫైల్ సినిమాలో సీఎం పాత్రపై అభ్యంతరం వ్యక్తం చేసింది వైసీపీ. సీఎం జగన్మోహన్ రెడ్డిని అవమానించేలా రాజధాని ఫైల్ సినిమా చిత్రీకరించారని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. దీనికి స్పందించిన సెన్సార్ బోర్డు సినిమాను 2 సార్లు వీక్షించి తమ అభ్యంతరాలను నిలువరించి తర్వాతే సినిమాకి సెన్సార్ సర్టిఫికేషన్ ఇచ్చామని తెలిపింది. అలాగే సినిమాలో ఎవరిని అవమానించేలా లేదని, కల్పిత పాత్రలేనని నిర్మాత తరపున న్యాయవాదులు పేర్కొన్నారు. పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.